స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సరే, బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ అసలు ఏ విధంగా ఉంటుందండి? అంటే ఆ టైంలో లేచి మనం ఏదైనా అనుకొని డెఫినెట్గా దాని మీద మన దృష్టి కానీ మన శక్తి కానీ కొంతవరకు కేంద్రీకరించినా కూడా మనకు తెలియకుండానే మనకు ఉండేటువంటి బిలీఫ్ సిస్టమ్ కానీ మనకు ఉండేటువంటి కోరికలు కానీ నెరవేరుతాయి అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి స్టడీస్ చెప్తూ ఉన్నాయి మనకి. సో బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నారాజు, ప్రకృతి మనందరికీ శక్తిని ప్రసాదించింది. అయితే ఆ శక్తిని మేల్కొల్పాల్సిన బాధ్యత మనది. అట్లాంటి శక్తి మేల్కొల్పాలంటే మనసు బుద్ధి ఇవి రెండు విలీనం కావాలి. ఎప్పుడు మనసు బుద్ధి విలీనం అవుతాయో ఆ శక్తి, ప్రకృతి ప్రసాదించిన అతి సహజమైన శక్తి ప్రచోదనమైంది, వెలుగొందుతుంది. అది మన అభివృద్ధికి తోడ్పడుతుంది. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే, బ్రాహ్మీ అంటే సరస్వతి అని అర్థం. మనసులోని బుద్ధిని సరస్వతి అనుగ్రహంతో అత్యద్భుతమైన సమయంలో మనం చేసే సాధన ఏదైనా సరే ఉత్తమ స్థాయిలో చేరడానికి సహకరిస్తుందని దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేసే ఏ పనైనా ఏ సంకల్పమైనా చాలా గొప్పగా తయారవుతుంది. అసలు ఈ ముహూర్తంలో, ఈ సమయంలో బ్రహ్మ సరస్వతి ఇద్దరు హంస పైన ఆకాశంలో విహరిస్తుంటారని చెప్తారు. వాళ్ళు విహరించేటప్పుడు ఎవరైతే సాధన చేస్తుంటారో అటువంటి సాధనకు అద్భుతమైన బలం చేకూరుస్తుందంటే వాళ్ళ ఆశీర్వాదం. అందుకే బ్రహ్మముహూర్తం అంటే మునులు మహర్షులు కూడా బ్రహ్మముహూర్తంలోనే వాళ్ళ తపస్సు కానీ వాళ్ళు చేయవలసిన మంచి కార్యాలని ఆ సమయంలోనే చేపట్టేటోరు. అంతేకాదు, బ్రహ్మముహూర్తం నుంచి చేపట్టే ఆలోచన కానీ ఏదైనా, పొద్దున లేచి చేసే సాధన ఏదైనా సరే ఆ సాధనకు ఉన్నత స్థితి చేరుకునే అవకాశాలు చాలా ఉన్నాయంట. సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వాళ్ళకి తమో గుణం ఎక్కువ ఉండి ఆలస్యం, బద్ధకం, అజాగ్రత్త ఇవన్నీ పెరుగుతాయి. అర్ధరాత్రి తర్వాత కూడా నిద్రించే వాడికి రజోగుణాలైన క్రోధము, ఆవేశము, కోపము ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రశాంత స్థితిలో ఏదైనా చేయాలని అనుకుంటే, తనకు తానుగా ఏదైనా ఆలోచించాలనుకుంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఈ సమయం బ్రహ్మముహూర్తం. దాదాపు 48 నిమిషాల పాటు బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ఉదయపు సమయం చాలా అద్భుతమైందిగా అందరూ కొలుస్తారు. అంతేకాదు, బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచేవాడి ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని పురాణాల్లో, దేవి భాగవతంలో చెప్పారు. సో ఈ బ్రహ్మముహూర్తంలో చేసే ఏ పని కానీ, ఏ సంకల్పం కానీ, ఏ ఆలోచన కానీ మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. మనం ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెడితే సహజంగానే మనిషి ఉదయం లేస్తే తను చేయవలసిన చేయవలసిన కార్యంతో పాటు తను అనుకోవడానికి మోటివేషన్ ఏదైతే ఉందో ఆ మోటివేషన్ని ఆ సమయంలో పొందుతాడు. ఆ ప్రశాంత సమయం, ఆ ఒంటరితనం, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేని ఆ సమయంలో తనకు జీవితంలో కావాలనుకున్నది ఏంది, ఎలా సాధించాలా అన్న ఆలోచనకి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి. మీరు ఇలా మాట్లాడుతుంటే జనరల్గా నాకు ఒక కాలింగ్ వాయిస్ ఒకటి చెప్తుందండి. నా మనసులో ఉన్న మాట ఒకటి చెప్తుంది నాకు. మునులు, ఋషులు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో నేను డైరెక్ట్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. బట్ మీరు మాట్లాడుతుంటే మేబీ వైబ్రేషన్స్ అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తోటి కూర్చొని ఒక డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ తాకినప్పుడు ఆ కాలింగ్ వాయిస్ అదే చెప్తుందేమో. అంత బాగా చెప్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం ఏదైనా చేస్తే మనిషి ఆలోచన ఉన్నత స్థితికి ఏ విధంగా వెళ్తుందనే దానికి మీరు చెప్తుంటే నాకు ఒక వైబ్రేషన్స్ తెలుస్తున్నాయండి. ఓహో, మేబీ ఇలానే ఉంటుందేమో, అంటే అంత గొప్పగా మనం ఉండగలుగుతామేమో అని. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. అంటే ఆపుకోలేక చెప్పాను, ప్లీజ్ కంటిన్యూ. ఇది ఆయుర్వేదంలో కూడా నారాజు
కొన్ని వైద్యాలు కేవలం బ్రహ్మముహూర్తంలోనే చేస్తారు. ఆ వైద్య ప్రభావం కూడా బ్రహ్మముహూర్తంలో ఉంటుందని నమ్ముతారు. సో బ్రహ్మముహూర్త కాలం అనేది ఉదయం నిద్రలేస్తే తను కార్యోన్ముఖుడు కావడానికి, రాత్రి తనను ఏదైతే కలలు కన్నాడో, ఏదైతే సాధించాలని కోరుకున్న దాన్ని సాధించడానికి పొద్దున్నే నిద్ర లేవటం, నిద్ర లేచి తన కోరికను, తన సంకల్పాన్ని ఒక్కసారిగా తను తలుచుకొని ముందుకు ఎలా వెళ్ళాలో నిర్ణయించుకొని వెళ్తున్నప్పుడు అతనికి అద్భుతమైన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో లేచిన వాళ్ళు మామూలుగా నిద్ర లేచే వాళ్ళకంటే వీళ్ళకి కాలం ఎక్కువ ఉన్నట్టే లెక్క. కొన్ని గంటల పాటు కాలాన్ని సొంతం చేసుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు మిగతా వాళ్ళకంటే ముందుగానే సక్సెస్ని కూడా సొంతం చేసుకునే శక్తి వీళ్ళకి కలుగుతుంది. సో అన్ని సంస్కృతుల్లోనూ, అన్ని కల్చర్స్లోనూ, అన్ని కాలాల్లోనూ బ్రహ్మముహూర్తానికి విపరీతమైన విలువ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రహ్మముహూర్తం అనేది మనం తెల్లవారుజాముగా మనం చెప్పుకునే ఈ సమయంలో నిద్ర లేచినప్పుడు సుషుమ్న నాడి, మీరు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో సుషుమ్న నాడి ఓపెన్ అవుతుందో ధ్యానానికి ధ్యాస కుదురుతుంది. ధ్యానానికి ఎప్పుడైతే ధ్యాస కుదిరిందో ధ్యానంలో మీరు చేసిన ఆలోచన అద్భుతమైన ప్రకంపనలు సృష్టించే గొప్ప శక్తిగా మారుతుంది. ఇన్ని లక్షణాలు, ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్న బ్రహ్మముహూర్తాన్ని వదులుకోవడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు? ఈ ప్రయోజనాలు తెలియని వాళ్ళు, దీనివల్ల బ్రహ్మముహూర్తం వల్ల తమ జీవితంలో కలిగే ఒక చైతన్యం గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ బ్రహ్మముహూర్తాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎక్కువ సాధించేవాళ్ళు, విజయాన్ని పొందేవాళ్ళు, విజయం ఎలా సాధించాలో ఆలోచన చేసేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు గొప్ప గొప్ప ఆలోచనలు ఈ సమయంలో పుట్టినవే. కాబట్టి బ్రహ్మముహూర్తం అన్నది ఏదైనా సరే సంకల్పం లేదా భవిష్యత్ కార్యాచరణ, ఆ కార్యాచరణకు మీరు కూర్చోవాలనుకుంటే ఆ రూపం ఏర్పడేది మాత్రం ఈ బ్రహ్మముహూర్తం. ఎగ్జాక్ట్గా ఇదే టైం అని ఏమైనా అనుకోవచ్చు సార్? అంటే దానికి సంబంధించి ఏమైనా పర్టికులర్గా ఉందా? యాక్చువల్గా ఒరిజినల్గా బ్రహ్మముహూర్త సమయం ఏది అనడానికి సూర్య ఉదయాన్ని బట్టి ఉంటుంది. అయితే కాలం మాత్రం 48 నిమిషాలు, 4:30 నుంచి 48 నిమిషాల పాటు బ్రహ్మముహూర్తంగా చెప్పొచ్చు. అంటే ఇది యావరేజ్. ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఎవరైనా సరే ఏ రోజుకు ఆ రోజు సూర్యోదయానికి ముందు మా ఘడియలు క్యాలిక్యులేట్ చేసి దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయం 6 కంటే ముందు, 5:30 కంటే ముందే ఈ బ్రహ్మముహూర్త సమయం మనం చూడొచ్చు. ఇది బ్రహ్మముహూర్తం అంటే. అందుకే మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేసినా, ఎవరినైనా సాధన చేయమన్నా ఈ సమయంలో ఎందుకు చేయమంటామంటే ధ్యాస, ధ్యానం ఇవి 2 సాధ్యమవుతాయి. శ్వాస తీసుకునేది మీరు చేస్తున్నప్పుడు శ్వాస ప్రక్రియలో స్వచ్ఛమైన స్వచ్ఛమైన గాలిని ఎప్పుడైతే తీసుకుంటారో శరీరం ఉత్సాహభరితంగా మారి ఆరోగ్యంతో మీరు భావించినప్పుడు మీ భావన, మీ ఆలోచన, అలాగే మీరు కోరుకునే కోరిక చాలా బలం ఏర్పడి ఈ కోరికను సాకారం చేసుకునే ఆలోచనలు, పరిష్కార మార్గాలు మనకు తడుతాయి. అందుకే చాలామంది గొప్ప గొప్ప సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం గురించి ఆలోచించడానికి బ్రహ్మముహూర్తంలో కళ్ళు మూసుకొని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటారు, ఆత్మ పరిశోధన ఎప్పుడైతే చేసుకుంటామో ఆ ఆత్మ పరిశోధనలో మీ సమస్యలకి పరిష్కారాలు కనిపించడం మొదలు పెడతాం ప్రయత్నిస్తే. సో నారాజు అలాగే బ్రహ్మముహూర్తంలో మన ఆలోచనలను లిఖితం చేయగలిగితే, అంటే జర్నల్ రాసినప్పుడు మన ఆలోచనలు మనకు తెలియకుండా ఈ విషయంలోకి మనం పంపిస్తుంటాం. పైగా నీ సైకోమోటార్ కోఆర్డినేషన్ అంటాం. ఆలోచనకు తగినట్టు శరీరం స్పందించగలిగినప్పుడు చాలా అద్భుతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని రిలీజ్ చేస్తే మన జీవితంలో అవసరమైన అష్టైశ్వర్యాల గురించి, అంటే ఇది యాక్చువల్గా చెప్పింది అన్ని చోట్ల అష్ట ఐశ్వర్యాలు అంటే ఐశ్వర్యాలన్నీ జీవితంలో మీరు ఏది సాధించాలనుకున్నారో ఆరోగ్యం, ధనం, సమస్యల పరిష్కారం, ప్రశాంతత, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల ఉన్నతి, వీటన్నిటి గురించి చేసే ఆలోచనకు అద్భుతమైన బలం చేకూరి ఈ ఆలోచనలు నిజం అయ్యే అవకాశాలు
చాలా ఉంటాయి. అందుకే ఏ ఆలోచన అయినా ఏ సంకల్పమైనా ఆ ఉదయం చేసిన వ్యక్తికి, ఉదయం చెయ్యని వ్యక్తికి జీవితంలోనే చాలా తేడాలు మనకు కనిపిస్తుంది. బ్రహ్మముహూర్తంలో ఉన్న శక్తిని గమనించి ఆ శక్తిని మన శక్తిగా మనం ఉపయోగించుకునే అవకాశం ఒక్క ఆ సమయంలోనే ఉంది. మీరు ఇలా మాట్లాడుతుంటే రామ్ గారు, ఆ డైరెక్ట్ అది నాకు ఏ విధంగా జరుగుతుందంటే, నేను పొద్దున్నే లేచి మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఒక జర్నల్ రాసుకుంటున్నట్టు, అండ్ నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను పొందుతున్నట్టు ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుస్తుందండి. జనరల్గా ఇటువంటి మ్యాజిక్స్ ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఆ సాధనలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మముహూర్తంలో లేచి మైండ్ని ఎంత పాజిటివ్గానో ఉంచుకొని ఒక స్పిరిచువల్ లైఫ్ లాగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. అంటే అంత చిన్న విషయం అయితే కాదు ఆ సాధన చేయటం అనేది. అంటే మీరు మాట్లాడేటప్పుడు సార్ నాకు స్వామి వివేకానంద గారిదే కొన్ని బుక్స్ మనం చదివితే మన చుట్టూ మనకు తెలియకుండా ఒక వైబ్రెంట్ నాలెడ్జ్ పాస్ అవుతున్నట్టు, ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంది సార్. అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒక బ్రహ్మముహూర్తం టాపిక్ని మేబీ ఇలానే చెప్పాలేమో. మనం సైకలాజికల్గా మాట్లాడుకున్నటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వీటి నుంచి ఎలా బయటపడాలి, ప్రత్యేక సమస్యల నుంచి అని చెప్పేసి వాటికి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు మీరు. సరే, అది మీరు మాట్లాడేటప్పుడు ప్రతి దానికి ఆ పదానికి మధ్య ఎలా అనంటే అమర్చి మరి ఒక్కొక్క బ్లూ ప్రింట్ని ఇచ్చేస్తే పుస్తకంలో చదివేటువంటి మాటలు ఏ విధంగా అయితే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ మీరు అలానే చెప్తున్నారు సార్. నాకు అది ఎందుకో చాలా బాగా నచ్చింది. బట్ అంత చిన్న విషయం కాదు, ఈజీ కాదు. ఆ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ మాత్రం బలంగా కొట్టేస్తుంది అనమాట. ఎలా నేను నిజంగా అయిపోతాను అనేటువంటి ఫీల్ మాత్రం డెఫినెట్గా ఉంది. ఈరోజు ఇలా చెప్తున్నాను కాదు, కానీ చాలామంది బుక్స్ చదువుతారు. బుక్స్ చదివేటువంటి వాళ్ళకి మాత్రమే ఆ టేస్ట్ తెలుస్తుంది. చదువుతున్నప్పుడు ఎంత తీయగా ఉంటుందనంటే ఒక్కొక్క పదం. నేను ఎక్కువగా స్పిరిచువల్ వాటికి సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి, బయట వాటికి సంబంధించిన చదివేటప్పుడు మనకు తెలియకుండానే ఒక వైబ్రేషన్స్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంది. ముఖ్యంగా స్వామి వివేకానంద గారికి సంబంధించినటువంటి బుక్స్ చదివేటప్పుడు మాత్రం తెలియకుండా ఒక ఎన్లైట్మెంట్ క్రియేట్ అయిన ఫీల్ వస్తుంది మనకి. మనం ఇలానే ఉండాలేమో అనేటువంటి ఆలోచన. అంటే ఇది డెఫినెట్గా జరుగుతుంది అనేటువంటి మన ఇంట్యూషన్ లోపలిది బలంగా చెప్పేస్తాం. మన కాలింగ్ వాయిస్ కూడా అది సాధనలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ సాధన మీరు క్లాస్కి ఒక్కసారి అటెండ్ అయిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రం నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందనే దాని మీద మీకు అవగాహన కూడా వస్తుంది. 1 గంట తర్వాత నేను ఏం చేయగలుగుతాను, నాకు నెగిటివ్ జరిగేటప్పుడు నా మైండ్ చుట్టూ తెలియకుండా చుట్టూ సరౌండింగ్స్లో ఏం పాస్ అని అవుతూ ఉంటుంది అనేది మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది. సో రామ్ గారు మీరు మాట్లాడుతూ ఉంటేనే నాకు అది అనిపించింది సార్. మేబీ చాలా విజువలైజేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ మనం చాలా చేసాం. బట్ మీలాగా బ్రహ్మముహూర్తానికి సంబంధించినటువంటి వీడియోని ఎంత బెస్ట్గా అయితే ఎవరు చెప్పలేరేమో అనిపించింది నాకు. అందరికీ తెలిసిన విషయమేనా రజిత్? నో వర్డ్స్ రామ్ సార్. విత్ సైంటిఫిక్ ప్రూఫ్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ నాలెడ్జ్. ఒక్కసారి ఈ వీడియో కనుక ప్రతి ఒక్కరి పాకెట్లో ఉంటే, సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉంటే, బలంగా మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకొని నేను కొత్తగా మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సార్, నో డౌట్. సో అందుకే విజువలైజేషన్లో కూడా మనం చాలామంది ఆ సమయంలో మెడిటేషన్ ద్వారా శరీరపు ప్రకంపనలను అనుకూలంగా వాటిని సృష్టించి వాటిని మనం కోరుకున్న కోరికలు ఏవైనా ఉంటే ఆ కోరికకు బలం చేకూర్చే, ఆ కోరిక పరిష్కారానికి బలం చేకూర్చేటటువంటి ఆలోచనలు అప్పుడు ఆ విజువలైజేషన్ ద్వారా చేస్తాం. సో అందుకే విజువలైజేషన్ చేసిన వాళ్ళు లైఫ్ పట్ల క్లారిటీని పొందారు. జీవితం పట్ల ఆ స్పష్టత వచ్చినప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం జనరల్గా ఏదైనా అనుకుంటానే, అది వెల్త్ అయినా సరే, హెల్త్ అయినా సరే, ఒక్కసారి అనుకున్న తర్వాత దాన్ని జర్నలింగ్ చేసి, అంటే నాకు ఇది కావాలి అని డిక్లేర్ చేసి మేనిఫెస్టేషన్ తోటి రెగ్యులర్గా మనం రాసుకుని ఏ విధంగా అయితే చేస్తామో అది డెఫినెట్గా జరుగుతాయి అనడానికి నేను గత 1 year నుంచి మీ క్లాస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను చూస్తూ ఉన్నాను. ఆ రిజల్ట్ నేను చూసింది కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆ అనుభూతిని నేను ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను సార్. అంటే అందులో అంత ఇది ఉంటుంది. నేను రెగ్యులర్గా 5 o'clock లేచి నాకు కావాల్సింది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. నేను అందులో మీ క్లాస్ ఒకటి అటెండ్ అవ్వటము చాలా మార్పు సార్. మన పక్కన ఒక కోచ్, మెంటర్, గైడ్ ఉన్నప్పుడు ఆయన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే, ఒక్కొక్క టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పేటప్పుడు మేబీ ఆ రిజల్ట్ ఆ టైంలో
ఒక రకంగా చూడొచ్చు. బట్ ఫ్యూచర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఫ్రూట్స్ మనకి మన కంటి ముందే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అంత గొప్ప ఇది ఉంటుంది. మీరు చెప్పేటప్పుడు కూడా నాకు ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజేష్.